వెల్కమ్ టు జాబ్ అప్డేట్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆగస్టు 15వ తేదీన 2700కు పైగా పోలీస్ జాబ్స్కి నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు. ఇందులో సబ్ ఇన్స్పెక్టర్, కానిస్టేబుల్, జైల్ వార్డెన్ మరియు డ్రైవర్ ఆపరేటర్ అనేటువంటి జాబ్స్ ఉన్నాయి. ఈ జాబ్స్కి ఆల్రెడీ కొంతమంది అభ్యర్థులు ప్రిపరేషన్ ఆల్రెడీ స్టార్ట్ చేశారు. ఇంకా కొంతమంది అభ్యర్థులు ఇప్పటి వరకు ఎటువంటి ప్రిపరేషన్ స్టార్ట్ చేయలేదు. ఈ పోలీస్ జాబ్స్కి సంబంధించి ఎవరైతే అభ్యర్థులు ఇంకా ప్రిపరేషన్ స్టార్ట్ చేయలేదో, ఇప్పటికే మీరు సమయం వృధా చేశారు. ఇప్పటికైనా ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేయండి. ఎందుకు ఈ విషయాన్ని నేను మీకు చెప్తున్నాను అంటే, లాస్ట్ టైం పోలీస్ జాబ్స్కి నోటిఫికేషన్ విడుదల చేసినప్పుడు ఒక కానిస్టేబుల్ జాబ్కి 400 మంది అభ్యర్థులు పోటీ పడడం జరిగింది. సో ఈసారి పోటీ ఇంకా పెరిగే అవకాశం అయితే ఉంటుందన్నమాట. కాబట్టి మీరు ప్రిపరేషన్లో ముందుంటేనే మెరిట్ లిస్ట్లో ముందుంటారు. కాబట్టి ఇప్పటికైనా ఎవరైతే ప్రిపరేషన్ ఇంతవరకు స్టార్ట్ చేయలేదో, ఇప్పటికైనా మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేయాల్సిన అవసరం ఉంది. అయితే చాలామంది అభ్యర్థులు ఈ పోలీస్ జాబ్స్కి సంబంధించి మొత్తం ఇక్కడ 4 నుంచి 5 రకాల నోటిఫికేషన్లు విడుదల కాబోతున్నాయి. సో దేనికి ప్రిపేర్ అవ్వాలి? ఎస్ఐ కావాలా, కానిస్టేబుల్ కావాలా, జైల్ వార్డెన్కా, లేదా డ్రైవర్ ఆపరేటర్కా, లేదా మనకి దాని తర్వాత మళ్ళీ ఒక 3 నెలల తర్వాత మనకి ప్రొబేషన్ అండ్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో కూడా కానిస్టేబుల్ జాబ్స్ రాబోతున్నాయి. దేనికి ప్రిపేర్ అవ్వాలి అనేది కన్ఫ్యూజన్లో ఉన్నారు. సో ఈ వీడియోలో నేను మీకు ఒక్కొక్క జాబ్కి సంబంధించి సబ్ ఇన్స్పెక్టర్, అలాగే పీసీ, జైల్ వార్డెన్, డ్రైవర్ ఆపరేటర్ ఈ 4 నోటిఫికేషన్లకి సంబంధించి ఒక్కొక్క పోస్టుకు సంబంధించి డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ ఇస్తాను. అది ఎలా అంటే, మనకి ఒక్కొక్క పోస్ట్కి ఏం క్వాలిఫికేషన్ ఉండాలి, ఏజ్ ఎంత ఉండాలి, సెలక్షన్ ప్రొసీజర్ అనేది ఏ విధంగా ఉంటుంది, ఏమేమి ఈవెంట్స్ ఉంటాయి, ఇలా క్లియర్గా నేను ఒక టేబుల్స్ అనేవి క్రియేట్ చేశాను. ఇక్కడ ఒక్కొక్క జాబ్కి సపరేట్గా లేకుండా అన్ని పోస్టులని ఒకే చోట చేర్చి వాటి యొక్క కంపారిజన్ కూడా నేను మీకు ఇచ్చాను ఈ టేబుల్లో. ఓకేనా? సో కాబట్టి ఈ టేబుల్స్ అన్నీ క్రియేట్ చేయడానికి నాకు నియర్లీ 3 hours టైం పట్టింది. ఓకే, సో క్లియర్గా ఉంటుంది ఈ వీడియో. లాస్ట్ వరకు చూడండి, మీకు డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. సో దట్ ఏ జాబ్కి ప్రిపేర్ అయితే నేను ఆ జాబ్ సాధించగలను అనేది మీకే అర్థమవుతుంది వీడియో చివరి వరకు చూస్తే. కాబట్టి వీడియో చివరి వరకు చూడండి. ఇంకా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా కూడా ఇలాంటి జాబ్స్కి ప్రిపేర్ అవుతూ ఉంటే, పోలీస్ జాబ్స్కి, వాళ్ళకు కూడా ఈ వీడియో షేర్ చేయండి. వాళ్ళకి చాలా బాగా ఉపయోగపడుతుంది. ఫ్రెండ్స్, మన సిటీలో జాబ్స్, ఈవెంట్స్, మూవీ అప్డేట్స్, ఆఫర్స్ లేదా ఇంపార్టెంట్ అలర్ట్స్ తెలుసుకోవడానికి ఎన్నో వాట్సాప్ గ్రూప్స్, ఇన్స్టాగ్రామ్, టెలిగ్రామ్ ఇలా చాలా గ్రూప్స్ అండ్ పేజెస్ను ఫాలో అవ్వాల్సిన అవసరం ఇప్పుడు లేదు. citypins.in అనేది మీ సిటీకి సంబంధించిన ఒక రియల్ టైమ్ డిజిటల్ నోటీస్ బోర్డ్ లాంటిది. ఇక్కడ మీరు లోకల్ జాబ్ అప్డేట్స్, మూవీస్ అండ్ ఎంటర్టైన్మెంట్ అప్డేట్స్, ఈవెంట్స్ అండ్ ప్రోగ్రామ్స్, బెస్ట్ ఆఫర్స్ అండ్ డిస్కౌంట్స్, ఇంపార్టెంట్ సిటీ అలర్ట్స్, డైలీ లోకల్ అప్డేట్స్ అన్నీ ఒకే ఫీడ్లో కనిపిస్తాయి. ఇది ముఖ్యంగా స్టూడెంట్స్, జాబ్ సీకర్స్, హౌస్ వైఫ్స్, లోకల్ బిజినెస్ ఓనర్స్ అండ్ డైలీ అప్డేట్స్ తెలుసుకోవాలి అనుకునే ప్రతి ఒక్కరికి చాలా బాగా ఉపయోగపడుతుంది. citypins.in పేజ్ లింక్ను వీడియో డిస్క్రిప్షన్లో ఇచ్చాను, ఇప్పుడే చెక్ చేయండి. డియర్ ఫ్రెండ్స్, మనందరికీ తెలిసిన విషయమే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2026కు సంబంధించిన జాబ్ క్యాలెండర్ అనేది ఆల్రెడీ విడుదల చేశారు. ఈ జాబ్ క్యాలెండర్లో భాగంగా ఇప్పటి వరకు విడుదల చేయాల్సినటువంటి అసోసియేట్ అసిస్టెంట్ ప్రొఫెసర్స్ అనేటువంటి నోటిఫికేషన్ అనేది విడుదల చేయడం జరిగింది. ఇప్పుడు నెక్స్ట్ ఏ నోటిఫికేషన్స్ రాబోతున్నాయంటే, పోలీస్ డిపార్ట్మెంట్లో మనకి ఎస్ఐ, అలాగే కానిస్టేబుల్, జైల్ వార్డెన్, ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్లో వేకెన్సీస్కి, అలాగే డ్రైవర్ ఆపరేటర్ జాబ్స్, ఇది ఫైర్ డిపార్ట్మెంట్కి సంబంధించింది. ఓకేనా? సో వీటిని స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు, ఆంధ్రప్రదేశ్ స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు APSLPRB వాళ్ళు ఈ జాబ్స్కి నోటిఫికేషన్స్ అనేవి విడుదల చేసి సెలెక్షన్ చేస్తారు. సో కాబట్టి ఈ నోటిఫికేషన్స్ మనకి ఆగస్టు 15వ తేదీన విడుదలైతే నేను వాటికి సంబంధించిన డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ ఒక్కొక్క నోటిఫికేషన్కి సంబంధించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీరు మిస్ అవ్వకుండా ఉండడానికి అప్పుడు మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇది నేను తయారు చేసినటువంటి టేబుల్. ఇందులో కొన్ని కరెక్షన్స్ ఉండవచ్చు. నేను ఆన్లైన్లో దొరికిన ఇన్ఫర్మేషన్ ఆధారంగా ప్రీవియస్ నోటిఫికేషన్స్ బేస్ చేసుకొని నేను ఈ టేబుల్స్ క్రియేట్ చేశాను. కాబట్టి వీటిని ఒకసారి క్లియర్గా చూడండి. సో మొదటగా ఇక్కడ ఎస్ఐ జాబ్స్ అనేవి 3 రకాలుగా ఉంటాయి. మనకి ఫ్యూచర్లో వచ్చే నోటిఫికేషన్ ఆగస్ట్ 15న రాబోతుంది కదా, దానికి సంబంధించి 3 రకాల ఎస్ఐ జాబ్స్కి నోటిఫికేషన్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఇందులో ఎస్ఐ సివిల్ మరియు ఎస్ఐ APSP అనేటువంటివి తప్పనిసరిగా ఉంటాయి. కమ్యూనికేషన్ ఎస్ఐ నోటిఫికేషన్ వస్తుందా రాదా అనేది మనకి నోటిఫికేషన్ విడుదలయ్యేంత వరకు కూడా ఎటువంటి క్లారిటీ దీనికి సంబంధించి లేదు.
అయితే ఒకసారి దీనికి సంబంధించి కూడా ఇన్ఫర్మేషన్ అయితే చూద్దాం. సో ఇందులో ఎస్ఐ సివిల్ మరియు ఎస్ఐ ఏపీఎస్పి ఈ 2 జాబ్స్కి మీరు అప్లికేషన్ చేసుకోవాలి అంటే ఏదైనా డిగ్రీ కంప్లీట్ చేసుంటే సరిపోతుంది, మీరు అప్లికేషన్ చేసుకోవచ్చు. ఒకవేళ ఎస్సీ ఎస్టీ కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వీళ్ళు ఇంటర్మీడియట్ పాస్ అయి ఉండాలి, అలాగే డిగ్రీ చదివి ఉండాలి. డిగ్రీలో పాస్ అయినా ఫెయిల్ అయినా కూడా వీళ్ళు ఎస్సీ ఎస్టీ కేటగిరీకి సంబంధించిన వాళ్ళు ఈ జాబ్కి అప్లికేషన్ చేసుకోవచ్చు. ఇక ఎస్ఐ కమ్యూనికేషన్, ఈ ఎస్ఐ కమ్యూనికేషన్కి డిప్లొమా కానీ లేదా బీటెక్ అనేది ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్లో కానీ, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్లో కానీ, లేదా కంప్యూటర్ సైన్స్ లేదా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో చదివిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. స్పెషల్ డిప్లొమా కోర్సులు ఎవరైనా చేసి ఎలక్ట్రానిక్స్ స్పెషలైజేషన్గా చదివిన వాళ్ళు, కంప్యూటర్ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు. అండ్ డిప్లొమా కోర్స్ అనేది ఎలక్ట్రానిక్స్ విత్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ ఎవరైనా చేస్తుంటే వాళ్ళు కూడా చేయవచ్చు. బీఎస్సీ ఎలక్ట్రానిక్స్ చేసిన వాళ్ళు కూడా ఈ కమ్యూనికేషన్ ఎస్ఐ జాబ్కి అప్లికేషన్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. నెక్స్ట్ కానిస్టేబుల్ జాబ్స్కి సంబంధించి ఇక్కడ కానిస్టేబుల్ సివిల్, కానిస్టేబుల్ ఏపీఎస్పి, జైల్ వార్డెన్ మెన్ అండ్ ఉమెన్, కానిస్టేబుల్ కమ్యూనికేషను, డ్రైవర్ ఆపరేటర్. సో ఇందులో ఖచ్చితంగా మనకి విడుదలయ్యే నోటిఫికేషన్లు కానిస్టేబుల్ సివిల్ అండ్ ఏపీఎస్పి అండ్ జైల్ వార్డెను అండ్ డ్రైవర్ ఆపరేటర్. కమ్యూనికేషన్ కానిస్టేబుల్ నోటిఫికేషన్ అనేది విడుదల అవుతుందా లేదా అనేది మనకి ఆగస్ట్ 15th రోజు తెలుస్తుంది. ఒకవేళ విడుదలైతే నేను దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తాను. అయితే ఇప్పుడు దానికి సంబంధించిన డీటెయిల్స్ కూడా చూద్దాం. సో మొదటగా పోస్ట్ కోడ్ నెంబర్ 1234 వచ్చి మనకి కానిస్టేబుల్ సివిల్, కానిస్టేబుల్ ఏపీఎస్పి, జైల్ వార్డెన్ జాబ్స్కి సంబంధించి ఎవరైతే ఇంటర్మీడియట్ పాస్ అయి ఉంటారో వాళ్ళు ఈ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు. ఎస్సీ ఎస్టీకి సంబంధించిన వాళ్ళు 10th పాస్ అయ్యి ఇంటర్మీడియట్ చదివిన వాళ్ళు అప్లికేషన్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఇంటర్మీడియట్లో ఫెయిల్ అయినా పాస్ అయినా పర్లేదు, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 10th అయితే తప్పనిసరిగా పాస్ అయి ఉండాలి. ఇక కానిస్టేబుల్ కమ్యూనికేషన్కి సంబంధించి ఐటీఐ అనేది ఎలక్ట్రానిక్ మెకానిక్లో కానీ, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ ఎలక్ట్రానిక్ సిస్టమ్స్ మెయింటెనెన్స్లో కానీ, లేదా కంప్యూటర్ ఆపరేటర్ అండ్ ప్రోగ్రామింగ్ అసిస్టెంట్లో కానీ, మెకానిక్ కన్జ్యూమర్ ఎలక్ట్రానిక్స్లో కానీ, లేదా ఎలక్ట్రీషియన్ ట్రేడ్లో కానీ ఐటీఐ చేసిన వాళ్ళు అప్లికేషన్ చేసుకోవచ్చు. లేదా ఇంటర్మీడియట్లో వొకేషనల్ కోర్స్ అనేది ఉంటుంది, ఈటీ అని, ఎలక్ట్రీషియన్ టెక్నీషియన్ అని ఉంటుంది. ఆ కోర్స్ చేసిన వాళ్ళు కూడా ఈ కమ్యూనికేషన్ కానిస్టేబుల్ జాబ్కి అప్లికేషన్ చేయవచ్చు. ఇక డ్రైవర్ ఆపరేటర్ అనే జాబ్కి 10th పాస్ అయి ఉండాలి. దాంతోపాటుగా తప్పనిసరిగా హెవీ మోటార్ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ అనేది ఉండాలి. ఆ డ్రైవింగ్ లైసెన్స్ అనేది నోటిఫికేషన్ విడుదల చేసిన డేట్ నాటికి 2 సంవత్సరాల ముందు తీసుకొని ఉండాలి. ఇది క్వాలిఫికేషన్కి సంబంధించి. ఇక ఏజ్ లిమిట్ విషయానికి వస్తే ఎస్ఐ సివిల్ అండ్ ఏపీఎస్పీకి 21 నుంచి 27 సంవత్సరాల మధ్యలో ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఎస్ఐ కమ్యూనికేషన్కి 21 నుంచి 25, కానిస్టేబుల్కి 18 నుంచి 24 అండ్ జైల్ వార్డెన్కి 18 నుంచి 30, కానిస్టేబుల్ కమ్యూనికేషన్కి 18 నుంచి 22, డ్రైవర్ ఆపరేటర్కి 18 నుంచి 30. ఇవి కాకుండా మనకి కొన్ని జాబ్స్కి సంబంధించి ఇవన్నీ కూడా యూనిఫామ్ జాబ్స్ కదా, గవర్నమెంట్ వాళ్ళు ఫ్యూచర్లో గన ఏజ్ అనేది పెంచితే దాన్ని కూడా దీనికి యాడ్ చేస్తారు. అయితే ఇప్పటి వరకు ఏజ్ అనేది పెంచలేదు, ఫ్యూచర్లో పెంచే అవకాశాలు ఉండవచ్చు. ఇక అన్ని జాబ్స్కి కూడా ఏజ్ రిలాక్సేషన్ అనేది ఎస్సీ ఎస్టీ బీసీ ఎకనామికలీ వీకర్ సెక్షన్ వాళ్ళకి 5 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ అనేది యాజ్ పర్ గవర్నమెంట్ రూల్స్ ప్రకారం ఉంటుంది. ఇక హైట్ విషయానికి వస్తే ఎస్ఐ సివిల్, ఎస్ఐ ఏపీఎస్పీకి సంబంధించి మొదటగా మెన్ క్యాండిడేట్స్కి 167.6 సెంటీమీటర్స్ ఉండాలి, చెస్ట్ 86.3 సెంటీమీటర్స్ ఉండాలి. గాలి పీల్చినప్పుడు చెస్ట్ 5 సెంటీమీటర్స్ ఎక్స్పాండ్ అనేది అవ్వాల్సి ఉంటుంది. ఇక ఉమెన్ కేటగిరీకి సంబంధించిన వాళ్ళు హైట్ 152.5 సెంటీమీటర్స్ ఉండాలి. అండ్ ఇక్కడ ఉమెన్ కేటగిరీ వాళ్ళకి చెస్ట్ అనేది చూడరు, బట్ వెయిట్ చూస్తారు, 40 kgs లేదా అంతకన్నా ఎక్కువ ఉండాలి. ఇక ఎస్ఐ కమ్యూనికేషన్కి సంబంధించి 162 సెంటీమీటర్స్ హైట్ ఉంటే సరిపోతుంది. 84 సెంటీమీటర్స్ చెస్ట్ అనేది ఉండాలి. గాలి పీల్చినప్పుడు 4 సెంటీమీటర్స్ చెస్ట్ ఎక్స్పాండ్ అవ్వాలి. ఉమెన్ కేటగిరీకి సంబంధించిన వాళ్ళు హైట్ 152.5 సెంటీమీటర్స్ ఉండాలి, వెయిట్ 40 kgs లేదా అంతకన్నా ఎక్కువ ఉండాలి. ఇక కానిస్టేబుల్ జాబ్స్కి సంబంధించి కానిస్టేబుల్ సివిల్ అండ్ ఏపీఎస్పీకి సంబంధించి 167.6 సెంటీమీటర్స్ హైట్ ఉండాలి, చెస్ట్ 86.3 ఉండాలి. గాలి పీల్చినప్పుడు 5 సెంటీమీటర్ల చెస్ట్ ఎక్స్పాండ్ అవ్వాల్సి ఉంటుంది. ఉమెన్ కేటగిరీకి సంబంధించిన వాళ్ళు 152.5 సెంటీమీటర్స్ హైట్ ఉండాలి, 40 kgs వెయిట్ ఉండాలి. ఇక పోస్ట్ కోడ్ నెంబర్ 34 అంటే వార్డెన్ జాబ్స్కి సంబంధించి
హైట్ మెన్ 160 సెంటీమీటర్స్ ఉండాలి, చెస్ట్ 80 సెంటీమీటర్స్ ఉండాలి. గాలి పీల్చినప్పుడు 3 సెంటీమీటర్లు చెస్ట్ ఎక్స్పాండ్ అవ్వాల్సి ఉంటుంది. ఇక ఉమెన్ కేటగిరీకి సంబంధించిన వాళ్ళు వార్డెన్ జాబ్స్కి అప్లై చేయాలంటే 150 సెంటీమీటర్స్ హైట్, 38 కేజీస్ వెయిట్ దానికన్నా ఎక్కువ ఉండాలి. ఇక 5వ జాబ్ అయినటువంటి కమ్యూనికేషన్ కానిస్టేబుల్లో 162 సెంటీమీటర్స్ హైట్ ఉండాలి, 84 సెంటీమీటర్స్ చెస్ట్ ఉండాలి, 4 సెంటీమీటర్స్ గాలి పీల్చినప్పుడు చెస్ట్ ఎక్స్పాండ్ అవ్వాల్సి ఉంటుంది. ఉమెన్ కేటగిరీ వల్ల అయితే 152.5 సెంటీమీటర్స్ హైట్ ఉండాలి అండ్ 40 కేజీస్ వెయిట్ ఉండాలి. ఇక డ్రైవర్ ఆపరేటర్ జాబ్కి సంబంధించి 167.6 సెంటీమీటర్స్ హైట్ ఉండాలి, 86.3 చెస్ట్ ఉండాలి అండ్ ఇది ఓన్లీ డ్రైవర్ ఆపరేటర్ అనేది మెన్ క్యాండిడేట్స్కే మాత్రమే ఉంటుంది. గాలి పీల్చినప్పుడు 5 సెంటీమీటర్స్ చెస్ట్ ఎక్స్పాండ్ అవ్వాల్సి ఉంటుంది. ఇక ఈ జాబ్స్కి సంబంధించి కొన్ని షెడ్యూల్డ్ ఏరియాస్ ఎవరైతే ఉంటారో ఎస్టీ కేటగిరీకి సంబంధించిన వాళ్ళకి హైట్లో రిలాక్సేషన్ అనేది ఉంటుంది. అది నోటిఫికేషన్ విడుదలైనప్పుడు నేను మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక ఈవెంట్స్ విషయానికి వస్తే ఎస్ఐ జాబ్స్కి సంబంధించి 1600 మీటర్ల పరుగు పందెం, 100 మీటర్ల రన్నింగ్ ఉంటుంది, లాంగ్ జంప్ ఉంటుంది. సివిల్ ఎస్ఐ జాబ్కి 100 మీటర్స్ రన్ లేదా లాంగ్ జంప్ ఈ రెండింటిలో ఏదో ఒకటి ఉంటుంది. మిగిలిన వాటన్నిటికీ కూడా 3 ఈవెంట్స్ పార్టిసిపేట్ చేయాలి. ఇక పీసీ సివిల్ ఈ జాబ్స్కి సంబంధించి వార్డెను, కమ్యూనికేషన్ పీసీ, డ్రైవర్ ఆపరేటర్ జాబ్స్కి సంబంధించి 1600 మీటర్ల రన్ను, 100 మీటర్స్ రన్ను, లాంగ్ జంప్ ఉంటుంది. ఇందులో పీసీ సివిల్కి సంబంధించి లాస్ట్ 2 ఈవెంట్స్ ఉన్నాయి కదా, 100 మీటర్స్ రన్ను, లాంగ్ జంప్ ఈ రెండింటిలో ఏదో ఒకటి పార్టిసిపేట్ చేస్తే చాలు. మిగిలిన వాటన్నిటికీ 3 పార్టిసిపేట్ చేయాలి. ఇక సెలక్షన్ ప్రొసీజర్ విషయానికి వస్తే ఎస్ఐ జాబ్స్కి సంబంధించి ఎస్ఐ సివిల్ అండ్ ఏపీఎస్పీకి సంబంధించి మొదటగా ఫస్ట్ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు. ఎవరైతే కట్ ఆఫ్ మార్క్స్ రీచ్ అవుతారో వాళ్ళని ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ మరియు ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్కి పిలుస్తారు. అందులో కూడా క్వాలిఫై అయిన వాళ్ళకి మెయిన్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేసి డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేస్తారు. కమ్యూనికేషన్ ఎస్ఐకి మొదటగా ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ మరియు ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్ కండక్ట్ చేసి దాని తర్వాత రిటన్ ఎగ్జామినేషన్, దాని తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది కండక్ట్ చేస్తారు. ఇక కానిస్టేబుల్ జాబ్స్, వార్డెన్, కమ్యూనికేషన్ ఈ జాబ్స్కి సంబంధించి మొదటగా పీసీ, పోలీస్ కానిస్టేబుల్ అలాగే వార్డెన్ జాబ్స్కి సంబంధించి మొదటగా ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు. దాని తర్వాత ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ మరియు ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్, దాని తర్వాత మెయిన్ ఎగ్జామినేషన్, దాని తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్. కమ్యూనికేషన్ కానిస్టేబుల్ సంబంధించి ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ మరియు ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్, దాని తర్వాత డాక్యుమెంట్ ఎగ్జామినేషన్, దాని తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది. ఇక డ్రైవర్ ఆపరేటర్కి మొదటగా డ్రైవింగ్ టెస్ట్, దాని తర్వాత రిటన్ ఎగ్జామినేషన్, దాని తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది ఉంటుంది. ఈ విధంగా మనకి ఆగస్టు 15న విడుదల చేయబోతున్న పోలీస్ జాబ్స్కి సంబంధించిన డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ క్లియర్గా తెలుసుకున్నాం. ఇప్పుడు మీకు ఒక క్లారిటీ వచ్చింది, ఏ జాబ్స్కి నాకు ఎలిజిబిలిటీ ఉంది, ఏ జాబ్స్కి నేను అప్లికేషన్ చేసుకోవచ్చు అనేది. కాబట్టి ఆ జాబ్స్కి మీరు ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేయండి, ఓకేనా. నెక్స్ట్ వీడియోస్లో ఒక్కొక్క నోటిఫికేషన్ సంబంధించి ఎస్ఐకి సపరేట్గా, కానిస్టేబుల్కి సపరేట్గా, జైల్ వార్డెన్కి సపరేట్గా వీడియోస్ చేస్తాను. అందులో సిలబస్ ఏంటి, ఎగ్జామినేషన్లో ఏముంటుంది, ఇలా డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అనేది నేను మీకు అందిస్తాను. సో మీరు మిస్ అవ్వకుండా ఉండడానికి ఛానల్కి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరికైనా యూస్ఫుల్ అవుతుందంటే తప్పనిసరిగా వాళ్ళకి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఏ నైస్ డే ఫ్రెండ్స్.